ఓయ్ సిరి, రేపొద్దునే నా పెళ్లి కదా, వచ్చిన గెస్ట్ అందరినీ నువ్వే చూసుకోవాలి, సరేనా? అవును, నా పెళ్లి చీర చూసావా? ఎంత బాగుందో కదా. నువ్వేం వేసుకుంటున్నావు నా పెళ్లికి? ఏం మాట్లాడవేంటి? ఏం చూస్తున్నావు? ఏం లేదే, నువ్వు ఇంత బాగా నటిస్తుంటే. నేనేం నటిస్తున్నాను? నేనేం నటించట్లేదు. తెల్లవారితే పెళ్ళని ఈ విషయం కిరణ్కి తెలుసా? నువ్వు వాణ్ణి నిజంగానే మర్చిపోయావా? అయినా 8 years రిలేషన్షిప్ని అలా ఎలా మర్చిపోతావే? ఈ విషయంలో అయితే నువ్వు నిజంగా గ్రేటే. మొన్నెవడో ఇన్స్టాగ్రామ్లో ఈ రోజుల్లో అమ్మాయిలందరూ బేబీ మూవీలో వైష్ణవిలా, RX100 మూవీలో ఇందులా వాడుకుని వదిలేసే వాళ్ళే ఉన్నారంటే తిట్టుకున్నా. కానీ నిన్ను చూస్తుంటే వాడు చెప్పిందే నిజం అనిపిస్తుంది. హలో, ఎక్కడున్నావురా? ఏం లేదురా, సిగరెట్ తాగడానికి బయటికి వెళ్తున్నా. అంతా ఓకే కదా? నాకేంట్రా, సూపర్ ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నిజంగానే హ్యాపీగా ఉన్నావారా? నాకేమైందిరా, నీ బాగానే ఉంది కదా. ఆయన ఎప్పుడు లేని ఇప్పుడు అడుగుతున్నావు ఏంది? అదేం లేదురా. అవును, వర్షిణి ఎలా ఉంది? తను బాగానే ఉందిరా. అవును, ఇప్పుడు ఎక్కడుంది తను? మరి నాకు తెలిసి ఇంట్లో ఉండి ఉంటుంది. అదేంటి నీతో మాట్లాడట్లేదా? మొన్న మాకు చిన్న గొడవ అయిందిరా, నన్ను బ్లాక్ చేసింది. సరే, తనతో మాట్లాడికి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 1 month అయి ఉంటుందిరా. అయినా ఎప్పుడు లేనిది మా గురించి కొత్తగా అడుగుతున్నావు ఏంటి? అది ఏమైందిరా? ఏం లేదురా, మామూలుగానే అడిగాను. రేయ్, మూసుకొని చెప్పరా. రేపు పొద్దున్న వర్షినికి పెళ్ళిరా. సిరి ప్లీజ్, వాడి గురించి నా దగ్గర మాట్లాడుకు. నీ పార్టీకి నువ్వు US మ్యాచ్ వచ్చిందని చెప్పేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మరి వాడి పరిస్థితి ఏంటని కొంచెమైనా ఆలోచించావా? అయినా ఎందుకే US UK సంబంధం అనగానే ప్రేమించిన వాడి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అలా నడి రోడ్డు మీద వదిలేసి ఎలా వెళ్ళిపోతారే? వాడి ఫ్రెండ్గా నాకే కష్టంగా ఉంది. నువ్వైతే ఏకంగా వాడితో ఒక లైఫే ఇమాజిన్ చేసుకున్నావు. నీకేం బాధ లేదా? సిరి, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయ్. హలో హలో సిరి, నాకు ఒక విషయం చెప్పు. ఫ్రెండ్షిప్లో కూడా అబ్బాయి అమ్మాయి అనే తేడా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావురా? మరి ఇక్కడ వీడి జీవితం నాశనం చేసి అక్కడ తను పెళ్లి చేసుకుంటుంటే నువ్వు సిగ్గు లేకుండా ఆ పెళ్ళికెళ్ళి పైగా అక్కడ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావంట. ఛా, మీ అమ్మాయిలంతా ఒకటే. ఏం మాట్లాడుతున్నావురా? వాడు నీకే కాదు, నాకు కూడా ఫ్రెండే. అయినా నేను దాని పెళ్ళికొచ్చింది దగ్గరుండి దాన్ని పెళ్లి చూడ్డానికి కాదు, ఎందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అని అడగడానికి వచ్చా. అసలు చేసిందంతా నువ్వేనే. నేనేం చేశాన్రా? నన్నంటున్నావు? తనక్కడ పెళ్లి చేసుకునేంత వరకు వస్తే కనీసం వీడికి చెప్పాలని కూడా అనిపించలేదా నీకు? అరే, నువ్వు చెప్తే నమ్మవు. నువ్వు ఫోన్ చేసే నిమిషం ముందు వరకు నేను ఈ విషయం గురించే దాంతో మాట్లాడుతున్నా. అయినా పెళ్లి చేసుకునేదాకా వచ్చిందంటే చేసిందంతా కిరణే. వాడేం చేశాడు? ఏం చేశాడా? ఈ చూడవే, నేను పోస్ట్ చేసిన రీల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయో. అవునే, చాలా వ్యూస్ వచ్చాయి. వర్షి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఇన్స్టా ప్రొఫైల్ ప్రైవేట్లో పెట్టుకోమని చెప్పి? ఏమైంది ఇప్పుడు? అయినా మిడ్-నైట్ వరకు ఆన్లైన్లో ఏం చేస్తావు నువ్వు? ఆన్లైన్లో ఏం చేస్తున్నావంటే ఏంటిది కొత్తగా? ఆన్లైన్లో ఏం చేస్తారో నీకు తెలీదా? అనుమానిస్తున్నావా? నేను అనుమానించట్లేదు, జస్ట్ అడుగుతున్నాను అంతే. మరి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటే తప్ప? నేను యాక్టివ్గా ఉండడం తప్పనట్లేదు, కానీ నీ ప్రొఫైల్ ప్రైవేట్లో పెట్టుకో కదా. అయినా టెక్నాలజీ ఎంత పెరిగిందో తెలుసు కదా. ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వల్ల అవ్వట్లేదు. నీకు నా మీద నమ్మకం లేదు, అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మార్ఫింగ్ ఫొటోస్ అని ఏదేదో మాట్లాడుతున్నావు.
అయినా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఈ జనరేషన్లో కామన్ కదా. సోషల్ మీడియాలో లేకపోతేనే మనం వెనకాల పడినట్టు. నీకు నా మీద ఏమైనా డౌట్ వస్తే నన్ను డైరెక్ట్గా అడుగు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, పాస్వర్డ్ ఇస్తాను, చెక్ చేసుకో. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకలాగా మాట్లాడుకో. పదవే. ఇప్పుడు చెప్పు, ఎవరిది తప్పు? అయినా ఒక అమ్మాయి ఇన్స్టా వాడడం తప్ప? అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఫాలోవర్స్ ఆటోమేటిక్గా ఉంటారు. దానికే అనుమానిస్తాడా? ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అసలు మ్యాటరే కాదు. అయినా వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది సరే. తనకి జాగ్రత్త చెప్పడం కూడా తప్పేనా? అంతెందుకు, మొన్నే యూట్యూబర్స్ది ఫేసెస్ మాఫ్ చేసి 6 seconds వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. వాళ్ళిద్దరూ మొహం చూపించుకోలేక, బయటికి రాలేక ఇంట్లోంచి ఎంత సఫర్ అయ్యారో తెలుసా? ఇంకా వాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి సూసైడ్ చేసుకోలేదు, అంతే. అవునరా, నువ్వు చెప్పేది కూడా నిజమే. అసలు ఒకసారి తను నా ముందే వాడిని ఎన్ని మాటలందో తెలుసా? తనేమంది? ఏమందా, ఈరోజు బెంగళూరు గెలిచేటట్టుందిరా. దొబ్బెట్టట్టుంది ఈసారి కూడా. గెలిస్తే చచ్చానా. చూడు కిరణ్, నీకొక విషయం అడుగుతాను, మర్యాదగా చెప్పు. బెట్టింగ్ వేస్తున్నావు కదా? నీకేమైనా పిచ్చా? నేను బెట్టింగ్ వేయడం ఏంటి? నిన్న నైట్ ఏ టైం కాల్ చేసావు? 11:30 అనుకుంటా కదరా? కదా, మ్యాచ్ అయిన తర్వాత కాల్ చేసావు. అది కూడా వాడికి చేయబోయి నాకు చేసావు. మ్యాచ్ తొబ్బిందని చెప్పావు, తర్వాత రియలైజ్ అయ్యి టాపిక్ మార్చావు కదా. ఇప్పుడు మ్యాచ్ చూస్తే బెట్టింగ్ వేసినట్టేనా? సరే, ఇదంతా కాదు. జాబ్ చేయనో బిజినెస్ చేస్తా అన్నావు, ఏమైంది? బిజినెస్ కొంచెం టైం పడుతుంది. నీకు తెలియదు ఏమని చెప్పు. నువ్వు ఇలా ఉంటే నేను మా డాడీకి ఏమని చెప్పి పరిచయం చేయాలి కిరణ్? నీకు అసలు ఏమైనా చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? నేను ఇచ్చిన మనీ ఏం చేసావు? బెట్టింగ్లో పోగొట్టేసావు కదా. ఆ మనీ వేరు ఈ మనీ వేరు వదిలే. వేరా అంటే బెట్టింగ్ వేస్తున్నావా? నా చైన్ అమ్ముకొని మరీ నీకు డబ్బులు ఇచ్చాను ఏదో ఒకటి చేస్తావని. నువ్వు ఇక్కడ బెట్టింగ్ వేస్తున్నావా? ఇప్పుడేంటి, నువ్వు చైన్ అమ్మి డబ్బులు ఇచ్చావు అందరూ తెలియాలా? బోర్డు చైన్ ఒకటి ఇచ్చి నీ డబ్బులు నీ మొహం మీద కొడతా పో. రే వర్షిని, వాడు నువ్వు ఇచ్చిన డబ్బులేం వేస్ట్ చేయలేదు. షాప్కి అడ్వాన్స్ అమ్మని నాకే ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఎవరిది తప్పు? అయినా అందులో తప్పేముంది? అరే, అంత చిన్నదానికి అంత గొడవ చేయాలా? అయినా తను గొడవ పడింది బెట్టింగ్ వేస్తాడనేమో, మనీ ఖర్చు పెడతాడనేమో అని కాదు. అసలు వాడు ఏం చెయ్యట్లేదని, ఏదో ఒకటి చెయ్యమని. అయినా ఈ బెట్టింగ్ గురించి నీకు తెలియందేముంది? IPL స్టార్ట్ అయిందంటే చాలు మనీ ఖర్చు పెడుతూ ఎంతో మంది లాస్ అవుతున్నారు, సూసైడ్ వరకు వెళ్తున్నారు. అది కూడా కరెక్టే. సరే, నువ్వు చెప్పేం చేద్దాం? ఏ రిలేషన్షిప్లో అయినా ఇలాంటి గొడవలు కామనే, కానీ ఈ గొడవల వల్ల పెళ్లి డెసిషన్ మాత్రం తీసుకోరు కదా. వాళ్ళిద్దరికి ఇంకా ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది. వీడిని అడిగితే చాలా చిన్న గొడవ అని అంటున్నాడు. సరేలే, వర్షిని పెళ్లి గురించి నువ్వు వాడితో ఏం చెప్పొద్దు. తర్వాత మెల్లగా మెల్లగా చెప్దాం. నాకు మీలో నటించడం రాదమ్మా. నేను ఆల్రెడీ వాడికి చెప్పేశా. వాడు ఆల్రెడీ వస్తున్నాడు ఏదో ఒకటి తేల్చుకోవడానికి. ఏంటి? ఏ, నువ్వేంటి ఇక్కడ? ఎలా వచ్చావు? ఎప్పుడు వచ్చేలాగా వచ్చాను. సిరి, ఎక్కడున్నావు? వస్తున్నా. అవసరం లేదు, నువ్వు డోర్ దగ్గరే ఉండు. ఎందుకేమైంది? ఇంకా నటించకు. ఎవరికి కాల్ చేసి ఏం చెప్పావో నాకు మొత్తం తెలుసు. నేనేం చెప్పలేదే. అసలు వాడితో మాట్లాడి 1 month అవుతుంది. ఇంకా ఆపు. వాడికి సపోర్ట్ చేసింది చాలు. నా ఫ్రెండ్ వాడిని నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. పెట్ట. ఎందుకొచ్చావు? కాదు, ఇదంతా ఏంటసలు? ఏమైంది? కనిపించట్లేదా? పెళ్లి చేసుకుంటున్నా. అదే అర్థం అవుతుంది, ఏంటి సడన్గా అని. ఇప్పుడెందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా. అట్లా కాదురా, ముక్కు ముఖం తెలియనోడిని ఎట్లా పెళ్లి చేసుకుంటారని. అన్నీ తెలిసే చేసుకుంటున్నాను. నేను అతను 1 month నుంచి మాట్లాడుకుంటున్నాం. ఓ, నన్ను బ్లాక్ చేసి ఈ 1 month వాడితో మాట్లాడావన్నమాట. 8 years నాతో ఉంటేనే నా మీద నీకు క్లారిటీ లేదు. వాడితో 1 month మాట్లాడగానే పెళ్ళికి రెడీ అయిపోయావు. చూడు కిరణ్, నమ్మకం రావాలంటే ఇయర్స్తో అవసరం లేదు.
బేబీ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మనం 8 years లవ్ చేసుకున్నాం, 80 సంవత్సరాలు కలిసి బతకాలనుకున్నాం. రేపొద్దున మనకు పెళ్ళి అయితే బాబు పుడితే మోక్ష అని, పాప పుడితే లక్ష్మి అని పేర్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడేంటి? ఏ రెస్పాన్సిబిలిటీ లేని నిన్ను పెళ్లి చేసుకుని నెక్స్ట్ 80 years నేను కష్టపడాలా? బేబీ ఎందుకట్లా మాట్లాడుతున్నావు? నేను జాబ్ చేస్తా, నేను బాగా చూసుకుంటా. నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేదని ఈ డెసిషన్ తీసుకున్నాను. అర్థమైందా? అయినా ఏమన్నావు? నువ్వు జాబ్ చేస్తావా? ఇన్ని రోజుల నుంచి నేను జాబ్ చేయమంటే ఒక్కసారైనా నా మాట విన్నావా? నేనే నేను జాబ్ చేయమని ఫోర్స్ చేస్తున్నానేమో అనుకుని బిజినెస్ చేస్తావా అని అడిగాను. కనీసం దాంట్లో అయినా ఇంట్రెస్ట్ చూపించావా? లేదు. అసలు లైఫ్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బేబీ మనం ఇన్ని రోజులు బాగానే ఉన్నాం కదరా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతాను. అర్థమైందా? నీకు ముందే తెలుసు కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని. అవును తెలుసు. ఇప్పుడేంటి అందరికీ నా గురించి చెప్పి నా క్యారెక్టర్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నావా? వెళ్ళి చెప్పు, నాకేం ఫరక్ పడదు. మరెందుకే జాబు బిజినెస్ లాంటి డ్రామాలు? ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమించినావు అనుకున్నా, నటించినావు అన్నమాట. ఎస్, నటించాను. అయినా నీకు ముందే ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నా ఎమోషన్స్ ఎందుకు ఆడుకున్నావు? సరదా, ఫర్ ఫన్. సరదా? అవును సరదానే. చెవులు దొబ్బాయా? వినిపిట్లేదా? చెప్తున్నా కదా సరదా అని. ఏంటి మాటలు రావట్లేదా? మీ అమ్మాయిలందరికీ ఫారెన్ సంబంధాలు దొరకగానే ప్రేమించిన మర్చిపోతారు కదే. ఓ సారీ, నువ్వు నటించినావు కాదు, నీ మర్చిపోయినా. నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, మన 8 years రిలేషన్షిప్లో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఓయోలకని పార్కులకని దీని అమ్మా జీవితం ఎట్టు పడితే అటు తిరిగాం కదే. నీ ఫిజికల్ నీడ్ కోసం నన్ను యూజ్ చేసుకున్నావు అంతేగా. నువ్వు అప్పుడప్పుడు నా మీద ప్రేమ చూపిస్తుంటే నా మీద ఇష్టంతో నువ్వు ప్రేమ చూపిస్తున్నావు అనుకున్నా. నేనంటే ఎంత ఇష్టమో అనుకున్నా. కానీ ఏం నటించవే. ఏమన్నావా ఇందాక? సరదాకా? నీ అమ్మ సరదా అంటే ఏందో చూపిస్తున్నా నీకు ఈరోజు నేను. వర్షిని మెల్లిగానే, ఎవరైనా వింటారు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి ఎట్లా చేసుకుంటూ చూస్తావు? ఇప్పుడు నేను వెళ్ళి మీ ఇంట్లో అందరికీ చూపిస్తా. బేబీ హగ్ మీ, బేబీ కిస్ మీ, నాతో దిగిన ఫోటోలు, ఓయి రూమ్లో మనం చేసుకున్న రొమాన్స్, ఇవన్నీ చూపిస్తే ఇప్పుడు వాళ్ళకి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను నిన్నెందుకు బెదిరిస్తా తల్లి? చెచ్చే, నీ కథలన్నీ వాళ్ళకి చెప్తా అంటున్నా అంతే. నువ్వు చెప్పేదేంది? నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను. సో నువ్వు వెళ్ళి చెప్పుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు మాటలతో చెప్తావో వీడియోలు చూపించుకొని చెప్తావో నీ ఇష్టం. ఐ డోంట్ కేర్. ప్రేమించేటప్పుడు ప్లాన్ వేసుకున్నావు లేదు తెలియదు, కానీ వదిలించుకునేటప్పుడు మాత్రం ముందే ప్లాన్ వేసుకున్నావే. నాతో గొడవ పడుతున్నప్పుడల్లా నా మీద ప్రేమ ఎక్కువైపోయి గొడవ పడుతున్నావు అనుకున్నా. కానీ ఇదంతా నన్ను వదిలించుకోవడానికని ఇప్పుడు అర్థమైంది నాకు. అది నీకు పెళ్ళని తెలియగానే వెంటనే నేను ఇక్కడికి వచ్చిన, బతిమలాడినా, వినలే, బెదిరించా, తగ్గించా. ఇప్పుడు నేనేం చేసినా కూడా నేను బలవంతంగా చేసినట్టే ఉంటుంది. అయినా బతిమలాడుతూనో బెదిరిస్తూనో వచ్చే ప్రేమ నాకొద్దు. ఒక్క నిమిషం. కాసేపు ఇల్లుకి వచ్చిన. చెప్పరా. వచ్చాడా? వచ్చాడు. మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి ఆపచ్చు కదా. ఎవరైనా వస్తారేమో అని డోర్ బయట ఉన్నా. కాళ్ళు నొప్పులేస్తున్నాయని ఇప్పుడే అలా సైడ్కి వచ్చి కూర్చున్నా. ఏంటి బయటికి వెళ్ళావా? వస్తే పిచ్చిదానా, నిన్నక్కడ పెట్టిందే ఎవరన్నా వస్తే చూడడానికి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవరన్నా చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళి అర్జెంటుగా ముందు. అవును కదా.